అమ్మా ఊర్వశి, ఏం చేస్తున్నావు? అతని వేలు కట్టయింది నాన్న. వేలు కట్టయితే ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ ఈ కర్రీ అడిగి పంది వేలు నోట్లో పెట్టుకుంటావా? కర్రీ అడిగి పందా? వేడి వేలు నోట్లో పెట్టుకుంటే రక్తమే కాదు, కంపు కొట్టే చెవడితో పాటు మసి కూడా నోట్లో దిగుతుంది. పద ఇంటికి. రేయ్, ఆ. నువ్వేమైనా గంధం చెక్కవా లేదా మల్లె మొగ్గవా? అరవై సార్లు తెల్లగా మెరిచిపోతున్నావా? బొక్కుల సంచికి లాల్చి పైజమా వేసిన ఫేసు నువ్వును. రేయ్, నాలాంటి నల్టోని చూస్తే నీలాంటి కల్టోనికి కడుకోమంటారా? స్టార్ట్. How is it my preparation? Amazing. Thank you, thank you. Thank you, I love you. Happy birthday, uncle. Happy birthday, uncle. Thank you, thank you, small clever. Thank you so much. ఏంటి అంకుల్ ఇంకెవ్వరూ రాలేదు? ఈ వయసులో బర్త్డే అని చెప్తే బాగోదని. మీరే వేయమంతా సమానం, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? చూడు బ్రో, ఆంటీ నన్నే చూసి మాట్లాడుతుంది. ఓకే. ఏంటి బాబా సీక్రెట్స్? అది వాళ్ళు కుర్రాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు, అవన్నీ అడగాల. అదిగో ఆ కేక్ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు. కూల్ డ్రింక్ కూడా తెప్పించండి. చెప్తాను. ఓ అన్నిటికి దూరిపోద్ది. బాబు మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ నిన్న జాగింగ్ సంగతి మాత్రం ఆంటీకి చెప్పకండి. మీకు దండం పెడతాను. ఆంటీ దృష్టిలో నేను చాలా ధైర్యవంతునని అనుకుంటుంది. అదేంటే నేను కదా భయేస్తుణ్ణి. దాని అలా మెయింటైన్ చేయి. బాబు ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం. కమాన్ కమాన్, జాయినింగ్ విత్ us. అరే ముసలోడా, నీకు బర్త్డే కావాలా? నీ సంగతి చెప్తారా? దీన్ని గనక నీ తలపైన కొడితే నీ బర్త్డే కాస్త డెత్ డే అవుతుంది. ఆగు, బర్త్డే సాంగ్ అవని. ఈ ముసలోడికి బర్త్డేనే ఎక్కువ, మళ్ళీ సాంగ్ ఒకటా? ఆర్పండి. ముందు బర్త్డే సాంగ్ అవనివ్వు. పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు బాబు. నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. మీకు భయమా? మీరు పులి లాంటి వాళ్ళు కదండి. ఇక్కడ కాలిపోతుంటే పులంటావంటే. అంకుల్ అంకుల్ మీరు రిలాక్స్ గా ఉండండి, పొద్దున వెళుద్దాం. అలాగే. బ్రో, ఆంటీ అంటే ఇష్టం అన్నావు, మరి అంకుల్ ఎందుకు కాపాడావు? అంకుల్ బకెట్ తన్నేసి ఉంటే నీ లైన్ క్లియర్ అయ్యేదిగా. వేరే దీపంలో మనం వెళ్తురు చూసుకోవాలి కానీ మనమే దీపం అవ్వకూడదు బ్రో. నాకు అర్థం కాలేదు బ్రో నీ తొక్కలో ఫిలాసఫీ. ఇప్పుడు అంకుల్ ఉంటేనే ఆంటీ వెలుతురుగా ఉంటది, ఆ వెలుతురు మనం ఫ్రీగా వాడుకోవచ్చు. అదే అంకుల్ ఆరిపోతే ఆంటీ చీకటి అయిపోతుంది. ఆ చీకటిలోకి మనం వెళ్తే దీపం మనమే వెలిగియాలి. అప్పుడు మనకే నూనె బొక్క. అంటే ఆంటీ బాధ్యతలన్నీ మనమే మొయ్యాలి. అర్థమైందా? నువ్వు మామూలుడి కాదు బ్రదర్. ఇలా వచ్చి దయ్యాలు కంపులు ఇరుక్కుపోయామంటే బయటికి వెళ్ళాము, ఇక్కడ ఉండలేము. బ్రో 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 బ్రో
అడగా అడగా అడగా. అమ్మో టైం వచ్చింది. బ్రో ఫుల్ వేసి ఫుల్గా పడుకున్నాడు. వాళ్ళని లేపితే అమ్మో వాళ్ళు టెన్షన్ పడి ఇంకా ఎక్కువ టెన్షన్ పెడతారు. ఛీ! ఈ అబ్బాయి సౌండ్కి టెన్షన్కి తల పగిలిపోతుంది. ఏంద్రా? అడగా నేను కూడా వీళ్ళగా ఫుల్ వేసి ఉంటే బాగుండేది. పీనాచి నా కొడుకుని 9 ml తాగి నైట్ అంతా నరకం అనిపిస్తున్నాను. అమ్మో వచ్చేస్తుంది. నేను పడుకుంటా. ఏం బాబు ఇంత వేడిలో కూడా దుప్పటి కప్పుకున్నావు? దోమ. ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏం లేదు బాబు, మా అమ్మాయి నేను చూడాలని తప్పిస్తుంటే తీసుకొచ్చాను. చూసాగప్ప. ఏం బాబు అంత భయపడిపోతున్నావు? మేమేమన్నా దెయ్యాలా కనిపిస్తున్నావా? సరే మేము వెళ్ళొస్తాము, నువ్వు హ్యాపీగా పడుకో. ఇంకేం చూస్తున్నా? దయ్యాలే వచ్చి మేము దయ్యాలమా అని అడుగుతున్నాయి. ఎంత ఘోరం! రంబా ఎక్కడ చూసినా కనపడట్లేదు. రంబా రంబా నన్ను రమ్మని చెప్పి లోపల దాక్కున్నావా? నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ. వస్తున్నా రంబా. టడటా టటా. రంబా ఎక్కడికి వచ్చాను రా బాబు? మనుషులుండే కొంపేనా లేక? రంబా కనిపించు రంబా. నువ్వెక్కడున్నావు రంబా? రంబా ప్లీజ్ రంబా, ఆట పట్టిస్తున్నావు కదూ. రంబా రంబా. కరెక్టే చెప్పిందా లేక నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా? రంబా రంబా రంబా.
సంవత్సరాలైందా? వీళ్ళు దయ్యాలా? ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశి 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 ఎక్కడుంది? ఏంటిది? రొమాంటిక్ ప్లేస్ లా లేదే, ఏదో డేంజర్ ప్లేస్ లా ఉంది. ఓ ఇక్కడైతే ఎవరుండరని పిలిచిందేమో. ఊర్వశి ఏ దొంగ ఊర్వశి, ఏ లోపల ఉన్నావు కదా నాకు తెలుసు. ఏ ఊర్వశి, ఏ ఊర్వశి వస్తున్నా వస్తున్నా వచ్చేసా. ఊర్వశి 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 ఊర్వశి. ఇదేంటో భూత బంగ్లాలో ఉన్నట్టుంది. ఊర్వశి ఊర్వశి ఎక్కడున్నా? టిక్ 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 టిక్. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశి ఊర్వశి. ఎక్కడుంది ఇది? ఊర్వశి నాకు తెలుసు, నన్ను ఆట పట్టిస్తున్నా. ఊర్వశి రేయ్, అమ్మాయి పిలిస్తే సొల్లు కాచుకుంటూ వచ్చేస్తావా? ఊర్వశి నన్ను ఉత్తికి ఆరేసింది బ్రో. అమ్మా నిప్పన్నావు ఉప్పన్నావు, మరి ఏమైంది? ఇంకెక్కడ నిప్పు బ్రో, తుప్పు తుప్పు చేస్తాను. అవునా? బ్రో పాపం ఊర్వశికి దయ్యం పట్టినట్టుంది బ్రో. అబ్బా, అబ్బా, ఏంటి బ్రో అక్కడికి వెళ్తే అది కొడుతుంది, ఇక్కడికి వస్తే నువ్వు కొడుతున్నావు. ఇద్దరు కలిసి చంపిద్దామనుకుంటారా నన్ను? పుట్టడం కాదు, నిజంగానే చంపేయాలి. నువ్వు అనుకున్నట్టుగా ఊర్వశికి దయ్యం పట్టలే, అది నిజంగానే దయ్యం. టోటల్ గా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దయ్యాలే. వాళ్ళు చచ్చి 2 సంవత్సరాలైందిరా. బ్రో తప్పైపోయింది బ్రో. బ్రో మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేంటి చేసేది? ఇమీడియట్ ఇక్కడి నుంచి జంపు. రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా? బయటకు వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడి నుండి పారిపోదాం పద. నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా. రేయ్, బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ కడ్రాలు కొనుక్కున్నాను. అదనే తీసుకొస్తాను. నీ పిసినార్తరం తగిలేట దరిద్రుడా. ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? అలా అనకు బ్రో ప్లీజ్. ఒరేయ్, నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. కొత్తదేనా? సికింద్రాబాద్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బస్ స్టాప్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా బాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. ఛీ! ఏమన్నా? అదే లేదనా? నువ్వు చెప్పురా. దయ్యాలు అక్కడ. దయ్యాల ఉపదేశి ధర్మరాజు ఇంటి పక్కన వస్తురా ఇంద్రా బాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అట్టెందుకు వెళ్ళివా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలై అన్ననే తిరుగుతుర్రా బాయ్. దాబ్రో వెళ్ళిపోదాం. సార్, ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? చనిపోయింది 4 కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం.
అది ఎలా జరిగింది సార్? అరే ఆ ఇద్దరు పూరగాళ్ళకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు రా భయ్. అమ్మో బ్రో ఇక్కడ పారిపోదా పద బ్రో ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది చెప్పకుండా ఎక్కడికి పారిపోతున్నారు? బ్రో అది పద బ్రో, పద చిన్న పని ఉంది పద, వాచ్కి నువ్వు ఫిట్ చెప్తాను పద. ప్లీజ్